గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన 5 అప్డేట్స్ గురించి 5 టాపిక్స్ ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మొదటిగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం. ఉత్తరప్రదేశ్ గురించి మనకు తెలుసు. ఎలాంటి మనుషులు ఉంటారో, ఎలాంటి అజ్ఞానంలో, ఎలాంటి అంధవిశ్వాసంతో, ఎలాంటి మూర్ఖపు వాదనలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే మనుషులు చాలా ఎక్కువ ఉంటారు. అలాంటి మనుషులతో పాటు పోలీసులు కానీ, ప్రభుత్వాలు కానీ వారు కూడా క్రైస్తవ నాయకుల మీద, చర్చెస్ మీద, ప్రార్థనా సమావేశాల దగ్గర అంతరాయం కలిగించేవారు, ఆపేవారు. ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జరుగుతూ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా చర్చిలను మూసివేశారు. హిందూ ఉగ్రవాదులు ఈ జాతీయవాదం పేరు చెప్పుకుని ఈ గ్రూపులు కూడా చాలామంది ఫిర్యాదులు చేస్తూ ఉండడం, చర్చిల మీద అటాకులు చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తూ ఉన్నాం. ఇలా ప్రేయర్ మీటింగ్స్ పెట్టినందుకే దాదాపు 500 మందికి పైగా క్రైస్తవుల మీద ఈ యూపీలో ఉన్న యాంటీ కన్వర్జన్ లా చట్టం కింద తప్పుడు కేసులు నమోదు చేశారు కూడా. అంతేకాదు ఎక్కడ చూసినా వేధింపులు, ఎక్కడ చూసినా దాడులు, ఇలాంటి వాటిని నివారించడానికే ఈ చర్చ్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్లో ఒకరి ప్రైవేటు ప్రాంగణంలో, సొంత ప్రాంగణంలో ఇలాంటి ప్రేయర్స్ కానీ, మతపరమైన ప్రార్థనలు కానీ నిర్వహించడానికి రాష్ట్రం నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ ఏ పర్మిషన్ అవసరం లేదు, ఎలాంటి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది లేటెస్ట్గా. జస్టిస్ అతుల్ శ్రీధరన్ అలాగే జస్టిస్ సిద్ధార్థ్ నందన్ హైకోర్టులో ఉన్న ఈ బెంచ్ ఎలాంటి తీర్పునిచ్చింది? క్రైస్తవ సంస్థల మీద, చర్చెస్ మీద దాడులు చేస్తూ, సేవకుల మీద అటాకులు చేస్తూ ఉంటే ఇలా ప్రతిసారి కూడా వాళ్ళు తప్పుడు కేసులతో వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో జరిగిన, ప్రేయర్ మీటింగ్స్లో జరిగిన, ఆఖరికి చర్చెస్లో జరిగినా కూడా అటాక్ చేస్తున్నారని చెప్పి ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, సేవకులు కానీ ముందుగా మరణాత ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ అని, అలాగే ఇమ్మాన్యుయల్ గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వీళ్ళు ఒక రిట్ పిటిషన్ వేస్తే దానికి రిజల్ట్గా వచ్చినటువంటి జడ్జిమెంటే ఇది. రాష్ట్ర అధికారులకు లేదా పోలీసులకు ఈ ప్రైవేటు ప్రాంగణంలో ప్రార్థనా సమావేశాలు, క్రైస్తవ మీటింగ్స్ ఎలాంటివి నిర్వహించడానికి కూడా అనుమతి కోరుతూ పదే పదే వచ్చి హింసించడం, పదే పదే వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఆపడం, మీటింగ్స్ జరగకుండా చేయడం, ఆఖరికి చర్చెస్లో కానీ, ప్రైవేటు స్థలాల్లో కానీ, ఆఖరికి ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు ఇలా ఆటంకపరచడం అనేది కోర్టు దృష్టికి వెళ్ళేసరికి ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. సో ప్రైవేట్ ప్లేసెస్లో ప్రేయర్సు, మీటింగ్సు ఎలాంటివి జరిగినా కూడా యాంటీ కన్వర్జన్ లాలో కూడా చట్టపరమైన నిబంధన లేదు అనుమతి తీసుకోమని. రాష్ట్రం నుంచి, పోలీసు వారి నుంచి ఎలాంటి అనుమతి, పర్మిషన్ లేకుండా సొంత ప్రాంతాల్లో, సొంత ప్రైవేట్ ప్లేసెస్లో మీటింగ్సు, ప్రేయర్సు నిర్వహించుకునే హక్కు ఖచ్చితంగా ఉంది అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ఇచ్చిన ఒక క్లారిటీ ఉంది. ప్రైవేట్ ప్లేసెస్కి, పబ్లిక్ ప్లేసెస్కి అంటే ప్రభుత్వ స్థలాలకి మధ్య ఒక క్లారిటీని కూడా ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్సు, ప్రేయర్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్థలాల్లో జరిగితే పర్మిషన్ అక్కర్లేదు, అలాగే వాటికి ప్రొటెక్షన్ కావాలి. ప్రభుత్వ సంబంధమైన ప్లేసెస్లో, కార్యాలయాల్లో ఇలాంటి చోట్ల నిర్వహిస్తే గనక అప్పుడు మాత్రమే ముందస్తు సమాచారం లేదా పర్మిషన్ అనేది పొందాలి అని కోర్టు ఇచ్చినటువంటి క్లారిటీ అనేది ఈ జడ్జిమెంట్లో కనబడుతుంది. సో ఇలా ఇచ్చేటువంటి ఒక క్లారిటీతో ఇచ్చినటువంటి ఒక తీర్పు అనేది ఉత్తరప్రదేశ్లో ఇలా అటాక్ చేసేటువంటి గుంపులకు కానీ, తప్పుడు కేసులు పెట్టి విద్వేషం చూపించే గ్రూపులకు కానీ, ఇలాంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి ఆన్సర్ అయ్యింది. ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ ఇలా పనికిమాలిన వాళ్ళంతా చేరి ఒక సేవకుడిని పట్టుకోవడం, లేదా బైబిల్ని చించడం, లేదా సేవకుడి మీద దాడి చేయడం, లేదా ప్రార్థనలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గొడవ చేయడం, అక్కడ అల్లరి చేయడం, వాడు ఏదో చూపించాలని కాలరెగరగేసుకొని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని సన్నాసులంతా వెనక సన్యాసులు ఉన్నారనే ధైర్యంతో వచ్చి ఇలా వితండవాదం చేస్తూ, సేవకుల మీద దాడి చేస్తూ, ప్రార్థనలను చెడగొడుతూ, అక్కడ అల్లరి చేస్తూ ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కనీసం బేసిక్స్ తెలియదు, కనీసం చట్టం తెలియదు, రాజ్యాంగం తెలియదు, కనీసం కామన్ సెన్స్ కూడా లేని మూర్ఖులు సువార్తకు వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడం, సేవకుల మీద అటాక్ చేయడం, విశ్వాసులను బూతులు తిట్టడం, ఇలా బూతులు, అటాక్లు ఇలాంటి విద్వేషంతో కూడిన మనుషులే. అలాంటి వాళ్ళంతా ఎవడు చదువుకున్నవాడు కాదు, చట్టం తెలిసినోడు కాదు, కనీసం ఇంగిత జ్ఞానం లేనివాడు, కనీసం పని పాట లేని పనికిమాల వెదవలే ఇలా చేస్తారు. ఇలా గుంపు గుంపులుగా వచ్చి అరవడం, ఎవడేం చేస్తాడు మనల్ని అనేటువంటి ధైర్యమే ఉంటుంది తప్ప తర్వాత కేసులు, కోర్టులు అనేవి ఎన్ని తిరుగుతారో వారికే తెలుసు. ప్రేమగా, అనుకువగా, సాత్వికంగా, ప్రేమతో సువార్త చెబుతూ ఉంటే వింటే విను, లేకపోతే లేదు. వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటుంటే లేదా సువార్త చేసుకుంటుంటే పర్మిషన్ ఉందా, మైక్ పర్మిషన్ ఉందా, అసలు ఎవడరా నువ్వు అడగడానికి? వాళ్ళేమన్నా అధికారులా, ఆఫీసర్లా, పోలీసులా, ఎవడు ఏ అధికారంతో అడుగుతున్నాడు? 2 నిమిషాలు కరెక్ట్గా మాట్లాడలేరు. ఏది మాట్లాడినా బూతులు, ఏది మాట్లాడినా గొడవలు, ఏది మాట్లాడినా ముందు దాడి చేసేయాలి, విధ్వంసం రెచ్చగొట్టేయాలి, అక్కడ అల్లరి చేసేయాలి. ఎవడబ్బా జాగిర్రా తిరగొద్దనడానికి, సువార్త చెయ్యొద్దనడానికి, నీ గ్రామంలోకి రావద్దనడానికి? ఎవడరా నువ్వు? ఇలా గొడవ చేస్తూ, అల్లరి చేస్తూ, రాజ్యాంగాన్ని కించపరుస్తూ, రాజ్యాంగ విలువల్ని, చట్టాలని లెక్క చేయకుండా ఉండే వాళ్ళని చెప్పు తీసుకొట్టాలా.
కానీ సాత్వికమైన ప్రేమ కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు అలా చెయ్యక మౌనంగా ఉండడాన్ని బట్టి వాళ్ళు వెర్రవీగిపోతున్నారు. ఇలాంటి దారుణాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చాయి. అలాంటి మత రాజకీయాలు, మత విద్వేష రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అల్లాడుతున్నాయి. అలాంటిది ఉత్తరప్రదేశ్లో ఇంకెన్ని ఉంటాయో చూసుకోండి. అలాంటి ఉత్తరప్రదేశ్లోనే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది వాళ్ళకి ఒక పెద్ద కొరడాగా తయారయ్యింది. ప్రైవేటు సంస్థల్లో ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు ఎవరి ప్రైవేటు స్థలాల్లో వారు చేసుకుంటే ఎవడికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇక రెండో విషయం, ఇక ఎంత దరిద్రం అంటే ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది కదా, ఒక దరిద్రమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని విమర్శకులు ఏమంటున్నారో తెలుసా? కాస్ట్ సిస్టమ్ అని పిలుస్తున్నారు, అంటే వర్ణ వ్యవస్థ అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని 4 కేటగిరీస్లో ఒక కుల వ్యవస్థలా నిర్మించారు. 2026 జనవరి 4న ఈ తాలిబాన్ సుప్రీం నాయకుడైనటువంటి హిబతుల్లా అఖుందాదా అనేటువంటి వ్యక్తి 119 వ్యాసాలు ఉన్నటువంటి ఒక చట్టాన్ని, సిపిసిసి అని చెప్పి, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫర్ కోర్ట్స్ అని చెప్పి ఒక చట్టాన్ని చేశాడు. తక్షణమే అమలయ్యేలా కూడా చేశాడు. ఎంత కాంట్రవర్షియల్ అంటే దాంట్లో ఆర్టికల్ నంబర్ 9లో ఈ ఆఫ్ఘనిస్తాన్ సమాజాన్ని 4 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. దానిలో మత పండితులు ఉంటారు, వాళ్ళని ఉలామాలు లేదా ముల్లాస్ అంటారు. వీళ్ళు హై పొజిషన్లో ఉంటారు. వీళ్ళు ఏదైనా నేరం చేస్తే, తప్పు చేస్తే సలహాలు మాత్రమే వారికి ఇవ్వాలి. ఇక రెండో స్టెప్పు అలైట్స్ అంటారు. అలైట్స్ అంటే కులీనులు కానీ అష్రఫ్లు కానీ ఉంటారు. వీళ్ళు అలైట్ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు గనక నేరాలు చేస్తే వీరికి పోలీసుల సమన్లు కానీ, కోర్టుల సమన్లు కానీ, సలహాలు కానీ ఇస్తారు. ఇక మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వారికి ఖచ్చితంగా నేరం చేస్తే, తప్పు చేస్తే జైలు శిక్ష విధించబడుతుంది. ఇక లాస్ట్ లోయర్ క్లాస్ అంటారు. ఈ లోయర్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారి గనక నేరం చేసినా, తప్పు చేసినా ఖచ్చితంగా శారీరక దండనుంటుంది, జైలు శిక్ష కూడా ఉంటుంది, కఠినంగా శిక్ష విధించబడుతుంది. ఇలా 4 కేటగిరీస్గా క్లాసిఫై చేసి వారు నేరాలకు సంబంధించిన శిక్షలు అనేవి ఎలా డిజైన్ చేశారు. అసలు ఎలాంటివి చూస్తుంటే దియోబందీ ఇస్లామిక్ చతుర్వర్ణ కుల వ్యవస్థ అని పిలుస్తున్నారు. అంటే ఇండియాలో ఎలా అయితే కుల వ్యవస్థ ఇదివరకు ఉండేదో ఇప్పుడు కూడా అట్లానే నడుస్తుంది. కానీ అలాంటి కుల వ్యవస్థను ఇక్కడ అఫీషియల్గా ఒక చట్టం చేసి మరి ఆర్టికల్ 9లో ఇలా 4 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. సామాజిక విభజన, సామాజిక పరమైనటువంటి వివక్షగా ఇది చూపిస్తుంది. ఇది కాకుండా పిల్లల మీద వేధింపులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి తన 10 ఏళ్ల కొడుకును ప్రార్థనలో గనక నిర్లక్ష్యం చేసినా శిక్షించేయొచ్చు, శారీరక హింస కూడా చెయ్యొచ్చు అట. ఎలా అంటే ఎముకలు పగుళ్ళు వచ్చి బయటకు కనిపిస్తే, చర్మం చిరిగిపోయి ఎముకలు కనిపిస్తే అంతలా శరీరం చీలిపోయి చనిపోయేలా కొడితే మాత్రమే అది నిషేధం. కానీ మామూలుగా అయితే తీవ్రంగా కొట్టొచ్చు, వారిని శిక్షించొచ్చు అనేది అక్కడ ఆమోదం. ఇక ఆడవాళ్లకు సంబంధించిన ఇంకొకటి ఉంది. పురుషుల అనుమతి లేకుండా ఎవరి కుటుంబాన్నైనా సందర్శిస్తే గనక మహిళలు ఖచ్చితంగా శిక్షించబడతారు. అలాగే ఇంట్లో గృహ నిర్బంధానికి కూడా గురవుతారు. ఇలాంటి శిక్షలు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇలాంటి శిక్షలతో కూడినటువంటి ఒక చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫర్ కోర్ట్స్ అని చెప్పి ఇలా ఒక చట్టాన్ని రిలీజ్ చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2025 ఆగస్టులో కూడా తాలిబాన్లు మహిళలు రాసినటువంటి బుక్స్ ఏదైతే ఉన్నాయో 140 పుస్తకాలను నిషేధించారు. 18 విద్యా విషయాలను కూడా నిషేధించారు. వాళ్ళకి లిటరేచర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ చాలా కంట్రోల్ చేశారు. 2025 డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 13 సంవత్సరాల ఒక బాలుణ్ణి, ఒక చిన్న పిల్లాన్ని పట్టుకుని బహిరంగంగా ఉరి తీసేశారు. అలా వీళ్ళు వచ్చిన ప్రభుత్వం తర్వాత అలా 11 మందిని చంపేశారు. ఇలా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ యొక్క చట్టపరమైన క్రమాన్ని, ప్రత్యేకమైన హక్కులను, మతపరమైన విషయాలు వీటినన్నిటినీ కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఇలా సామాజిక విభజనతో వారు ప్రత్యేకమైనటువంటి ఇలాంటి చట్టాలతో ఎంత ప్రజలను హింసిస్తారో చూడాలి. ఇండియాలో ఉన్న కుల వ్యవస్థలాగా వారు కూడా కొత్త కుల వ్యవస్థను కనిపెట్టి వారు కూడా ఇట్లానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక వ్యవస్థ భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉంటే అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ వాసులు కూడా, ఈ తాలిబాన్లు కూడా అలాంటి ఒక పెద్ద భూతాన్నే ప్రజలకు రుద్ది ఇలాంటి శిక్షలు అమలు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. తర్వాత మూడో అంశం సీలోయం కొలను గురించి. ఈ సీలోయం కొలను దగ్గర యేసుక్రీస్తు వారు ఒక అంధుణ్ణి స్వస్థపరిచిన సంఘటన గుర్తొస్తుంది కదా. అక్కడి నుంచే దేవాలయానికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఉంటుంది. యేసుక్రీస్తు కానీ అతని శిష్యులు కానీ వారు నడిచినటువంటి మార్గంగా దాన్ని చూస్తారు. దాని గురించి ఒక చిన్న అప్డేట్ ఉంది. ఈ ఆధునిక నగర నిర్మాణాల కింద రహదారి ఎప్పుడైతే బయటపడుందో బైబిల్ కాలం నాటి యెరూషలేము కానీ, ఆలయాల యొక్క వాతావరణం కానీ వాటిని క్లియర్గా కనిపెట్టడానికి చాలా స్పష్టంగా కనిపించేటువంటి ఆధారమని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సిలోయం కొలను దేవాలయ పర్వతం దగ్గర వరకు కూడా వెళ్ళేటువంటి ఒక ప్రధానమైన ఒక దారుంది.
అంటే టెంపుల్ మౌంట్ దగ్గరకు కూడా వెళ్ళేటువంటి ఒక దారి, రెండవ యెరూషలేము దేవాలయం నాటి ప్రధానమైన దారిలో మెట్లు కూడా ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించిన ఒక దారి అనేది దొరికింది. ఈ దారి మొత్తం 600 మీటర్ల పొడవుంటుంది, 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. పెద్ద రాతి పలకలతో నిర్మించినటువంటి రోమన్ ఆర్కిటెక్ట్కి సంబంధించిన ఒక దారిలా కనిపిస్తూ ఉంటుంది. 13 సంవత్సరాలకు పైగా, దాదాపు కొన్ని ప్రాంతాలైతే 20 సంవత్సరాలకు పైగా ఈ ఆర్కియాలజిస్టులు దీన్ని వాడుతున్నారు, తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూర్తి మార్గాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలోనే నాణేలు కానీ, ప్రత్యేకమైన పట్టికలు కానీ, ఆభరణాలు, పాత్రలు, మిక్వాతులు, అంటే యూదులు స్నానాచారాలకు సంబంధించిన విషయాలు ఇలాంటివి ఎన్నో దొరికాయి. ఆ ప్రాంతంలో ఆర్కియాలజికల్ పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. ప్రజలకు అందుబాటులోకి తేవడానికి సిద్ధం చేశారు. సెప్టెంబర్ 2025లోనే అఫీషియల్గా అధికారికంగా దాన్ని ఆవిష్కరించారు. కానీ ఈ 2026 జనవరి 20 నుంచి మాత్రం దాన్ని ఓపెన్ చేశారు. అలా జనవరి 20న దాదాపు 30 మంది మొదటి టూరిస్టులుగా ఆ మార్గం మీద నడిచారు, ఆ రహదారి ద్వారా నడిచారు. అలా సిలోయాం కొలను దగ్గర ఉండే మార్గము, దేవాలయానికి వెళ్ళేటువంటి ఆ ప్రత్యేకమైన మార్గాన్ని ఇప్పుడు అందరికీ కూడా ఓపెన్ చేశారు. ఇది చాలా సంవత్సరాలు మూసివేసి ఉంది, అలో చేయలేదు. ఇప్పుడు దాన్ని అలో చేశారు. ఇప్పుడు దాన్ని టూరిస్టులు వెళ్ళడానికి, ఆ మార్గంలో ప్రతీది కూడా తెలుసుకోవడానికి, స్పష్టంగా వాళ్ళు బయలుపరచడానికి ఆ మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. ఇక 4వ విషయం చాలా విచిత్రమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది వాటర్ ప్రూఫ్ గాస్పల్స్ అని చెప్పి. వాటర్ ప్రూఫ్ గాస్పల్స్ ఇది ఎక్కడ అంటే, దక్షిణ కొరియాలో క్రైస్తవులు ఉత్తర కొరియాలో సువార్త చేయడానికి ఈ రెండిట్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉపయోగించుకొని వాటర్ ప్రూఫ్ గాస్పల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఏంటి ప్రాజెక్టు అంటే, ఒక పెద్ద బెలూన్స్ తీసుకుని, వాటర్ ప్రూఫ్ బెలూన్స్ అవి, అలాంటి బెలూన్స్ తోటి సువార్తను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మత్తయి సువార్తను కొరియన్లోకి అనువదించి ఒకే వాటర్ ప్రూఫ్ బలూన్ మీద ఆ పేజీనంతా ముద్రించి ఆ బెలూన్కి కట్టి వేలాడదీసేవారు. దాదాపు ఈ దశాబ్దంలోనే లక్షల సంఖ్యలో ఇలా వాక్యాలని బెలూన్స్ ద్వారా పంపించి వారు సువార్త చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2010 చివరిలో కానీ 2020లో కానీ ఇలాంటి బెలూన్ల మీద దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా పరిమితులు విధించింది. రేడియో మార్గాన్ని ఎంచుకొని రేడియోల ద్వారా కూడా సువార్తను ప్రచారం చేస్తాయి. ఉత్తర కొరియాలో చాలామంది ప్రభుత్వ ప్రసారాల కోసం, ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కోసం వారు యూజ్ చేసేటువంటి షార్ట్ వేవ్ రేడియోస్ ఉంటాయి. వాటి వల్ల వారు రహస్యంగా క్రైస్తవుల యొక్క విషయాలు, ఈ వాక్యాలు కూడా పంపించాలి, వారు వినాలి అనేటువంటి పరిచర్య జరుగుతుంది. ఎందుకిది, ఈ పద్ధతులు ఎందుకు అంటే, ఉత్తర కొరియాలో బైబిల్ కలిగి ఉండటం కానీ, అక్కడ సువార్త చెప్పడం కానీ, బైబిల్ ఆ దేశానికి తీసుకువెళ్ళడం కానీ నేరంగా పరిగణించబడుతుంది. అక్కడ కఠినమైన శిక్షలు కూడా విధించబడతాయి. సో అందుకే నేరుగా మిషనరీలను పంపించడం సాధ్యం కాదు. కాబట్టి ఇలా దక్షిణ కొరియాలో ఉన్న క్రైస్తవులు ఉత్తర కొరియాలో ఉన్న వాళ్ళకి ఇలాంటి రేడియో ద్వారా కానీ, బలూన్స్ ద్వారా కానీ ఇలా మెసేజ్ని ప్రొజెక్ట్ చేసి దేవుని వాక్యాలు పంపించి వారు కూడా సువార్తను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కొన్నిసార్లు బెలూన్స్ ద్వారా బెలూన్స్ వేలాడదీసి బెలూన్స్ మీద వాక్యాలు రాసి వారు చదువుకునేలా చేస్తున్నారు. అలాగే సముద్ర మార్గంలో బాటిల్స్ పెడతారు. ఆ బాటిల్స్లో దేవుని వాక్యాలు, గ్రంథాలు కూడా బాటిల్స్లో పెట్టి ఆ సముద్రంలో విడిచిపెడతారు. అంతేకాకుండా షార్ట్ వేవ్ రేడియో ప్రసంగాలు, ఇలా సరిహద్దు దాటకుండా సువార్తను పంపించగలమని చెప్పి దూరం నుంచే చేసేటువంటి ఒక సువార్త సేవగా ఇది అక్కడ పరిగణించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, తీవ్రమైన ఆంక్షల మధ్య, కఠినమైన నిబంధనల మధ్య దక్షిణ కొరియా చర్చీలు మంచి ఆలోచనలతో ఇలాంటి మార్గాలు చూసుకొని దేవుని సువార్తను ఉత్తర కొరియాకు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ దానికోసం కృషి చేస్తున్నారు. ఇక లాస్ట్ 5వ విషయం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హింసల్లో ఈ 2026లో క్రైస్తవుల మీద దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా క్రైస్తవులు ఇంకా హింసించబడతారని చెప్పి ఒక ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, రిలీజ్ ఇంటర్నేషనల్ యొక్క 2026లో ఈ పెర్సిక్యూషన్, ఎక్కడైతే ఈ క్రైస్తవులు ఎక్కువగా హింసించబడుతున్నారో ప్రతీదీ కూడా పెరుగుతూనే వస్తుంది. ఈ సంవత్సరం క్రైస్తవులపై దాడులు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా నైజీరియాలోనూ సెకండ్ ఎక్కడో కాదు, భారతదేశంలోనే. నైజీరియా, భారతదేశం, చైనా అండ్ ఉత్తర కొరియా, అలాగే ఆఫ్రికాలో కూడా ఉన్న కొన్ని ప్రాంతాలు, ఇలా కొన్ని హాట్స్పాట్లను కూడా హైలైట్ చేస్తూ క్రైస్తవ హింస ఎక్కువ కాబోతుంది అని చెప్పి ఈ రిలీజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ్యం వ్యాపిస్తున్నప్పుడు, విశ్వాసం పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు కానీ, తీవ్రవాద గ్రూపులు కానీ, రిలీజియస్ గ్రూపులు కానీ ఈ శత్రు సమాజాల నుంచి వ్యతిరేకత చాలా పెరుగుతుంది. ఈ పరిస్థితులు మరింత దిగజారడానికి కారణమయ్యేటువంటి నిర్దిష్టమైన హాట్స్పాట్స్ ఉన్నాయి. నైజీరియా, ఇండియా, చైనా ఇలాంటి హాట్స్పాట్స్ కూడా ఎక్కువ పెరుగుతాయని ఖచ్చితంగా నొక్కి మాత్రం చెబుతోంది. సో లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి.
సో ఈ విషయాలన్నీ చక్కగా మీకు క్లియర్గా అర్థమయ్యా అనుకుంటున్నాను. అలాగే మరొక అద్భుతమైనటువంటి మంచి వాక్యంతో మరలా వస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇతరులకు కూడా వెళ్తుంది. లైక్ చేయండి, ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. మీరు చూశారు, మీరు చక్కగా తెలుసుకున్నారు, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడేయండి, బలపరచును గాక. ఆమెన్.